ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఈ నెల 23 వరకు శ్రావణ మాస సంబరాలు. బంగారు కొంటే వెండి ఫ్రీ. డైమండ్ ధర పర్ క్యారెట్ 48,450. ఆగస్టు 15వ తేదీన శనివారం సిల్వర్ ధరలు తగ్గుతున్నాయి. తాజాగా ధరలు గమనించినట్లయితే కేజీ వెండి ధర 2,40,230 రూపాయలు పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో గమనించినట్లయితే ప్రస్తుతం ఒక ఔన్స్ సిల్వర్ ధర $63 పలుకుతోంది. సిల్వర్ ధరలు మార్కెట్లో పెరగడానికి ప్రధానం బంగారం ధరలు పెరగడమే కారణంగా చెప్పొచ్చు. ఎందుకంటే బంగారం ధరలు పెరిగే కొద్దీ సిల్వర్ ధరలు కూడా పెరుగుతున్నాయి. ఇన్వెస్టర్లు సిల్వర్ను కూడా బంగారం తరహాలోనే ఒక సురక్షితమైన పెట్టుబడి సాధనంగా గమనించిన నేపథ్యంలో ఈ తరహా పరిణామం చోటు చేసుకున్నట్లు చెప్పొచ్చు. సిల్వర్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో అటు సిల్వర్లో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య కూడా భారీగా పెరిగినట్లు చూడొచ్చు. ముఖ్యంగా సిల్వర్ ఈటీఎఫ్లలో పెట్టుబడులు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన సంవత్సర కాలంగా గమనించినట్లయితే సిల్వర్లో ఈ పెట్టుబడి భారీగా పెరిగింది. సిల్వర్ ధరలు పెరగడానికి ఇది ఒక కీలకమైన పరిణామంగా చెప్తున్నారు. వెండి ధరలు గడిచిన ఏడాది కాలంగా గమనించినట్లయితే దాదాపు 170% వరకు పెరిగినట్లు చూడొచ్చు. అయితే సిల్వర్ ధరలు పెరగడానికి ఎక్కువగా ఇండస్ట్రియల్ డిమాండ్ ఒక ప్రధానంగా కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇండస్ట్రియల్ సిల్వర్ కు డిమాండ్ ఉన్నప్పటికీ సప్లై విషయంలో మాత్రం కొరత ఉన్న నేపథ్యంలో సిల్వర్ ధరలు విపరీతంగా పెరిగినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. వెండిని ఉత్పత్తి చేసే దేశాల్లో పర్యావరణ సమస్యలు ఏర్పడి ఉత్పత్తి తగ్గిన నేపథ్యంలో వెండి ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. అటు ప్రపంచ మార్కెట్లో గమనించినట్లయితే గ్రీన్ ఎనర్జీ విప్లవం విపరీతంగా పెరిగింది. అన్ని దేశాల్లో కూడా సోలార్ ప్యానెల్స్ ఉత్పత్తి చేసి విద్యుత్ ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. సోలార్ ప్యానెల్స్ కు డిమాండ్ ఎంత పెరిగితే సిల్వర్ కూడా అంతే స్థాయిలో డిమాండ్ పెరగడం ప్రారంభించింది. ఫలితంగా సిల్వర్ ధరలు పెరగడం చూడొచ్చు. సిల్వర్ ధర గత సంవత్సర కాలంగా గమనించినట్లయితే భారీగా పెరిగింది. అయితే ప్రస్తుతం మాత్రం సిల్వర్ ధరలు పెరగడానికి మరో ప్రధానమైన కారణం డాలర్ విలువ తగ్గడం అని చెప్పొచ్చు. డాలర్ విలువ తగ్గడం కూడా సిల్వర్ ధరలు పెరగడానికి ఒక ప్రధాన కారణం. ఎప్పుడైతే బంగారం ధర పెరుగుతుందో అప్పుడు దాని ప్రభావంతో సిల్వర్ ధరలు కూడా పెరగడం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. మరోవైపు సిల్వర్లో పెట్టుబడి పెట్టేవారంతా కూడా ఎక్కువగా సిల్వర్ ఈటీఎఫ్లలో పెట్టుబడి పెట్టడం చూడొచ్చు. సిల్వర్ ఈటీఎఫ్ స్కీముల్లో కూడా కొత్తగా పెట్టుబడి పెట్టేవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రధానంగా డిజిటల్ మాధ్యమాల ద్వారా ఈ పెట్టుబడులు ఎక్కువగా వస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.